రాష్ట్రంలో బోధనా అంశాలలో మార్పు రావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర నేత ఉదయరాజ్ అన్నారు. విజయనగరం పూల్బాగ్ రోడ్లో జే కన్వెన్షన్లో జరుగుతున్న ఏపీటీఎఫ్ 80వ వార్షికోత్సవం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయ బోధన సిలబస్ పద్ధతుల్లో మార్పులు రావాలని ఆయన అన్నారు. అలాగే జరుగుతున్న రాష్ట్ర మహాసభల సందర్భంగా విద్యా వైజ్ఞానిక సభను కూడా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు పోసపట్టి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం కాదు దేశంలో కూడా ఈ పదం వచ్చేటువంటి అవసరం ఉంది. అందుకనే ఇది ఉద్యమ నేల కాబట్టి మరి దీన్ని ఈ ప్రాంతంలోనే జరపాలని చెప్పి జోహార్ మారెళ్ళ పుత్ర సత్యశర్మ గారు ఉదయరాజు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు విజయనగరం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 80 వసంతాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా ఓక్ జూబ్లీ వేడుకలని, అదేవిధంగా 20వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభల్ని ఘనంగా నిర్వహించుకోవడం మొట్టమొదటి రోజు జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జాతీయ స్థాయి ప్రధాన వక్తలు, రాష్ట్ర స్థాయి ప్రధాన వక్తలు రావడం జరిగింది. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈరోజు ఆంధ్ర రాష్ట్రమైనటువంటి సమస్యలే కాకుండా బోధనకు సంబంధించినటువంటివి, సిలబస్కు సంబంధించినటువంటివి, మీడియంకు సంబంధించినటువంటివి, ఈరోజు పాఠశాలకు వెళ్తే 48 పీరియడ్లు కూడా బోధన చేసేటువంటి రెస్ట్లెస్ టీచింగ్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటిని నివారించాలి. అదేవిధంగా ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కూడా మరి డిఎస్సీలకు సంబంధించి ఈరోజు ఎంటీఎస్ రూపంలో రావడం అనేటువంటిది. క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మినిమం టైం స్కేల్తో కేవలం 30,000తో ఉద్యోగాలు రావడం అనేటువంటిది 1998 కానీ 2008 డిఎస్సీ వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ చేయాలి.